అమ్మా, ఇవిగో బ్రెడ్, మందులు. లల్లీకి ఎలా ఉందమ్మా? ప్రొద్దున్నుంచి ఇలా మంచం మీదే ఉందిరా. చెంగు చెంగున ఆడుకోవలసిన పిల్ల. కంగారు పడకమ్మా, మందులు వాడితే జ్వరం పూర్తిగా తగ్గిపోతుంది. నిద్దట్లో కూడా అది అమ్మ అమ్మ అని కలవరిస్తుంటే నా గుండె తరుక్కుపోతుందిరా. అచ్చని మీద బెంగతో లల్లి ఏమైపోతుందోనని భయంగా ఉందిరా. అమ్మా, మనం పెద్దవాళ్ళం కాబట్టి కడుపులో బాధని, పొంగుకొచ్చే కన్నీళ్ళని బలవంతంగా అణిచేసుకుంటూ బతికేస్తున్నాం. కానీ లల్లి పసిపిల్ల కదమ్మా, తట్టుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ దేవుడు ఎంత నిర్దయుడు కాకపోతే కాటికి కాళ్ళు చాచుకున్న మమ్మల్ని ఇంకా ప్రాణాలతో ఉంచి అర్జునిలా అర్ధాంతరంగా ఎత్తుకుపోతాడా? అచ్చినని ఎత్తుకుపోయింది ఆ దేవుడు కాదమ్మా, ఆ రాక్షసి సౌందర్యే. కళకళ్ళాడుతున్న మన కుటుంబాన్ని కాలుతున్న పూల తోటలా మార్చేసింది. ఎవ్వరికీ మనశ్శాంతి అనేది లేకుండా చేసింది. ఇప్పుడు అనుకుని మాత్రం ఏం లాభం రా. జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఉండు, కాఫీ తెస్తాను. హలో హలో, అల్లుడు, నేనేనయ్యా. అల్లుడా? ఎవరు మీరు? ఎవరి నంబర్ అనుకుని ఫోన్ చేశారు? అయ్యో, అదేంటి బాబు అలా మాట్లాడతావు? ఎంత కాదనుకున్నా మనం ఒకటి కదా. ఏంటి మనమా? ఇది ఎప్పటినుంచో? అల్లుడు ప్లీజ్ అలా మాట్లాడొద్దు. అసలే కంగారుతో నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. ఏంటి, కాళ్ళు చేతులు ఆడట్లేదా? అయితే ఇది గ్యారంటీగా చికెన్ గునియా అయి ఉంటుంది. అయినా డాక్టర్ కదా ఫోన్ చేయాల్సింది, నాకు చేస్తే ఏం లాభం? అల్లుడు ప్లీజ్, వెటకారాలకి ఇది సమయం కాదు. నేను చెప్పేది విను. అందితే ఏరా పోరా, అందకపోతే అయ్యా బాబు. అల్లుడు, నువ్వు ఎన్నైనా అను, అనే హక్కు నీకుంది. కానీ దయచేసి నన్ను చెప్పనివ్వు. వాళ్ళ డాడీతో గొడవపడి సౌందర్య ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అచ్చా, నీ కూతురికి అంత మంచి బుద్ధి ఎప్పుడొచ్చింది? బాబూ, ఓకేలే, కంటిన్యూ. ఆ తర్వాత ఏముంది? ఎక్కడికెళ్ళిందో తెలీదు, ఏమైపోయిందో కూడా తెలీదు. ఎన్నిసార్లు దాని మొబైల్కి ఫోన్ చేసినా రెస్పాన్సే లేదు. అసలే సౌందర్యకి అభిమానం ఎక్కువ. గోరోజనం కూడా ఎక్కువే కదా. కన్నబిడ్డ ఏమైపోయిందో అని నేనేమో కంగారు పడుతుంటే నువ్విలా ఎగతాళి చేయడం న్యాయం కాదు. న్యాయం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? సంగీతాదేవి అల్లుడు. అల్లుడా? వరస ఇప్పుడు గుర్తొచ్చిందా? వద్దనుకుంటే నా కూతురికి డైవర్స్ పారాయని గొంతు చించుకొని అరిచినప్పుడు ఏమైంది? నీ కూతురు చేసిన తప్పులకి ఇంత గడ్డి పెట్టాల్సింది పోయి, సిగ్గు లేకుండా తనని వెనకేసుకొచ్చి కాళ్లు కడిగి కన్యాదానం చేసిన వాణ్ణి అరెస్ట్ చేసి ఈడ్చి పారాయని పోలీసులు వెనకేసుకొచ్చినప్పుడు అప్పుడు ఏమైంది? అది కాదల్లుడు. నీ కూతురికి నేను మొగుణ్ణి కాకపోయాక ఇంకా నేను నీకు అల్లుణ్ణి ఎలా అవుతాను? ఆ బంధం ఆ రోజుతోని తెగిపోయింది. చూడండి, ఇప్పుడు మీరెవరో నేనెవరో. కానీ నా కోసం మీరిప్పుడు ఎంతో కష్టపడి నా మొబైల్ నంబర్ కూడా వెతికి కాల్ చేశారు కాబట్టి మీకు కూడా నేను ఒక హ్యూమన్ బీయింగ్గా
ఈ టెన్షన్లో మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. 100. ఈ నెంబర్ ఎవరితో మీకు బాగా తెలుసు కదా, పోలీసులది. వీడు అల్లుడు కాదు, మా పాలిట యముడు. ఛే! ఏమిట్రా అది? విన్నావు కదమ్మా, ఆ మహారాణి గారు కనిపించకుండా పోయారంట. మనం కాగడాలు పట్టుకొని ఊరంతా వెతకాలంట. ఛా! రాధ, రేపే 10వ రోజు. పంతులు గారిని తీసుకురమ్మని శివాని పంపాను. అదే పిండ ప్రదానం చేయాలి కదా. ఏమండి, ఇలాంటి దౌర్భాగ్య స్థితి కన్నవాళ్ళెవరికి రాకూడదండి. అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డకి మన చేత్తో మనమే. ఏం చేస్తాం రాధ, ఇంతే మనకు ప్రాప్తం అని అనుకోవాలి. రండి అయ్యగారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. అయ్యగారు, పంతులు గారికి అన్ని విషయాలు చెప్పే తీసుకొచ్చాను. మరి రేపటికి ఏమేమి కావాలో చెప్తే అన్ని సిద్ధం చేసుకుంటాం. అలాగేనండి. మరి పిండ ప్రధాన కార్యక్రమాన్ని పద్ధతి ప్రకారమే జరిపించండి. చిత్తం. ఆ మాట అన్నారు చాలు. ఇక అన్నీ నేను చూసుకుంటాను. అలాగే. ఇక నేను వెళ్ళొస్తానండి. మంచిది. శివ, వారికి ఏం కావాలో చూడు. అలాగే అయ్యగారు. ఊరుకో, ఊరుకో. ఎలా ఊరుకోనండి? ఒక బిడ్డ మరో బిడ్డ ప్రాణాల్ని బలి తీసుకోవడం. అయ్యో భగవంతుడా, చివరికి నాకు ఏ గతి పట్టించావయ్యా? రాధ, ఇలా జరగడానికి ఒక విధంగా కారణం నేనే. ఇదంతా నా తప్పే. నా వల్లే ఇలా. ఎవరి వల్ల అయితేనే? ఆఖరి చూపు కూడా నోచుకోకుండానే నా బిడ్డ బతుకు అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఎక్కడో కొండ లోయల్లో పడి కాలి బూడిదైపోయింది. రేపు ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తే మన బిడ్డతో మనకి ఐక బంధం పూర్తిగా తెగిపోయినట్టే కదండి. తోడుబుట్టిన దాని మీదే పగబట్టి సౌందర్యం మాత్రం ఏం సాధించిందండి? కట్టుకున్న వాడికి దూరమై
కాపురాన్ని కాలదన్నుకుంది. తప్పు మీద తప్పులు చేస్తూ ఈ జన్మకే కాదు 7 జన్మలకు సరిపడ్డ పాపాల్ని మూటగట్టుకుంటుంది. అర్చన, నా తల్లి, అమ్మా అనే నీ పిలుపు ఇక నాకు వినిపించదు. రేపటి నుంచి నువ్వెక్కడో ఏ లోకంలోనో, ఈ దౌర్భాగ్యపు తల్లి మాత్రం ఇక్కడే ఏ లోకంలోనే బతకలేక చావు రాక. రాధ, ఊరుకో. ఏమండి, ఏ పాపం చేశానండి నాకు ఈ శిక్ష? చెప్పండి. పాపం నేను చేశాను రాధ, నేను చేశాను. ఏం చేస్తాం? ఏది మన చేతుల్లో లేదు రాధ. నువ్వు మెక్కేసిన ఆ డబ్బుని కక్కించడానికే ఇవాళ నేను ఆ చైర్లో కూర్చున్నాను. ఒక్క నెల రోజులు గడువైనా ఇవ్వను. అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించి అప్పుడు నీ చేత తినిపిస్తాను. చెప్పకూడదు. చౌదరి గారు, నేను హర్షాని. ప్లీజ్ అలా అనకండి. గడువులోగా డబ్బు కట్టకపోతే నా పరువు పోతుంది. ఈ స్థితిలో మీరు తప్ప నన్ను ఇంకెవ్వరూ ఒడ్డున పడేయలేరు. హలో, రెడ్డి గారు నమస్కారం. హలో హలో
నాయుడు గారు, నేను హర్షవర్ధన్ని. ఏం లేదు, నాకు అర్జెంటుగా ఓ 1 కోటి రూపాయలు అప్పు కావాలి. సరే, పోనీ ఎంతుంటే అంత పంపించండి ప్లీజ్, చాలా అర్జెంట్. హలో 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 ఏంటి ఎంతసేపు మీ గొడవ మీదే కానీ ఇక్కడ నేను ఒకదాన్ని టెన్షన్తో దిగులుతో పడిచస్తున్నానన్న ధ్యాసే లేదా? మిమ్మల్నే మీ పాటికి మీరు అలా వెళ్ళిపోతే ఏంటి అర్థం? అసలు కొంపలో ఏం జరుగుతోందో మీకు తెలుస్తోందా? కొంపలంటించగల సమర్థురాలు నువ్వు ఉన్నావుగా. ఈ వెటకారాలే వద్దనేది. ఇంతకీ ఇప్పుడు ఏంటి? ఏంటా? మన సౌందర్య ఏమైందో తెలీదు. అర్ధరాత్రి అవుతోంది, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. ఎన్నిసార్లు దాని మొబైల్కి ఫోన్ చేసినా రెస్పాన్సే లేదు. అర్ధరాత్రి దాకా బలాదూరుగా తిరగడం నీ కూతురుకు అలవాటేగా. ఇదిగో ఇలా మాట్లాడితేనే నా కొళ్ళు మండేది. అరే, మీరసలు తండ్రేనా? ఏది పట్టించుకోకపోతే ఎలా? ఎంతకని నేను ఒక్కదాన్నే చావను? ఏం మాట్లాడరే? ఏం మాట్లాడను? సౌందర్య ఎక్కడుందో కనుక్కోండి. ఆ పని నువ్వు ఆల్రెడీ చేసే ఉంటావుగా. చేశాను. అల్లుడికి ఫోన్ చేస్తే పోలీస్ రిపోర్ట్ ఇచ్చుకోండి అని వెటకారంగా మాట్లాడాడు. అలా కాక ఇంకెలా మాట్లాడతాడు? ఆ రోజు పోలీసుల్ని పిలిపించి అరెస్టు చేసేదాకా తెచ్చారు కదా మీ తల్లి కూతుళ్ళు. ఏంటి అక్కడికేదో మేము కావాలని చేసినట్టు అలా అంటారేంటి? యమ్ముళ్లాగా చంపేస్తా చంపేస్తా అని అరుస్తూ వెంటపడుతుంటే అంతకంటే ఇంకేం చేయమంటారు? దానికసలే రోషం పౌరుషం ఎక్కువ. అల్లుడు అవమానించాడనే బాధతో ఏం ఆగాయిత్యం చేసుకుంటుందోనని నాలో నేనే కుమిలిపోతుంటే పుండు మీద కారం చల్లినట్టు మీరు మీ మాటలును. ఏం దిగులు పడక్కర్లేదు. సౌందర్య ఎదుటి వాళ్ళని చంపేదే గాని తాను చచ్చే రకం కాదు. ఏమండి? ఏమండి అనే భర్త విలువ తెలియాలంటే నీ కూతురికి ఉన్న రోషం పౌరుషం దిగిపోవాలి. ఆడదానిగా ఓ భార్యగా ఎలా ఉండాలో ముందు నేర్చుకోవాలి. ఏం మాట్లాడుతున్నారండి? బిడ్డ కనిపించడం లేదని నేను అల్లాడిపోతుంటే ఆ అల్లాడిపోవడం గురించే నేను చెప్పేది. ఉక్రోషంతోనే వెళ్ళిందో ఉడుకుమూతనంతో వెళ్ళిందో ఎక్కడో ఒక చోట నీ కూతురు క్షేమంగానే ఉండుంటుంది. ఏ తోడు లేకుండా అలా ఒంటరిగా ఉన్నప్పుడైనా దానికి బుద్ధొస్తే చాలు. మనసులు మమతలు వాటి విలువల్ని తెలుసుకుంటే చాలు. బంధాలు అనుబంధాలు ఎంత గొప్పవో అర్థం చేసుకొని ఒక మనిషిగా మారితే అంతే చాలు.